స్టార్ మా స్టేజ్ పైన అసలు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా? గుండె నిండా గుడిగంటలో అమూల్య గౌడ ఎన్నెన్నో జన్మల బంధం హీరో నిరంజన్ ప్రేమకి ఫుల్ స్టాప్ కాదు, కొత్త ఆరంభం. తాజా ప్రోమో చూస్తే అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పండగ ఏదొచ్చినా కూడా టీవీ ఛానల్ స్పెషల్ ఈవెంట్స్ తో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయడం కామన్ అయిపోయింది. ముఖ్యంగా ప్రేమలో ఉన్న సెలబ్రిటీ జంటలను స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళతో రొమాంటిక్ మూమెంట్స్ క్రియేట్ చేయడం, రింగులు తొలగించడం, సర్ప్రైజ్ ప్లాన్ చేయడం గత కొన్నాళ్ళుగా చూస్తూనే ఉన్నాము. అయితే ఈసారి స్టార్ మా మాత్రం అందరి దృష్టిని ఆకర్షించే ఒక సూపర్ కపుల్ ని స్టేజ్ పైకి తీసుకువచ్చింది. వాళ్ళు ఎవరో కాదు, గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ, ఎన్నెన్నో జన్మల బంధం హీరో నిరంజన్. ఇద్దరు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు విడుదలైన తాజా ప్రోమోలో మాత్రం ఇద్దరిని ఒకే స్టేజ్ పై తీసుకువచ్చి రింగులు మార్చడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రోమోలో ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకోవడం, ఆ తర్వాత రింగులు తొడిగించుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళంతా క్లాప్స్ తో అభినందించడం చూసిన అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సీన్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఇది నిజంగానే ఎంగేజ్మెంటా లేక షో కోసం ఏమైనా స్పెషల్ సర్ప్రైజ్ మాత్రమేనా అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఇది ఆ స్పెషల్ ఈవెంట్ లో భాగంగా చేసిన సెలబ్రేషన్స్ మాత్రమే. నిజంగా పెళ్లి లేదా ఎంగేజ్మెంట్ గురించి మాత్రం ఇప్పటి వరకు అమూల్య గౌడ కానీ నిరంజన్ కానీ అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినా సరే ఈ ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులు బాగా ఆకట్టుకుంటుంది. నిజ జీవితంలో కూడా ఈ జంట ఎప్పట్లాగే ఇలాగే కలిసి ఉండాలని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే పెళ్లి వార్త చెబితే అభిమానులకు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఇంకోటి ఉండదనే చెప్పాలి. మరి స్టార్ మా స్టేజ్ పై రింగులు మార్చుకున్న ఈ ప్రేమ జంట గురించి మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే వీళ్ళ పెళ్లి త్వరలో జరగబోతుందని మీరు అనుకుంటున్నారా, లేక ఇది కేవలం షోలో భాగంగానే జరిగిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ సీరియల్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.